గురు వాళ్ళకి ఫస్ట్ ఆర్డర్ రావడం అయితే వచ్చేసింది కానీ మంచి ఛాలెంజింగ్ ఆర్డర్ వచ్చింది గురు. ఛాలెంజింగ్ ఆర్డర్ ఏంటి గురు? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఛాలెంజింగ్ ఆర్డర్ ఏంటి గురు? గురు మనకి ఫస్ట్ ఆర్డర్ రావడం అయితే వచ్చేసింది కానీ మంచి ఛాలెంజింగ్ ఆర్డర్ వచ్చింది గురు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఛాలెంజింగ్ ఆర్డర్ ఏంటి గురు? ఫస్ట్ ఆర్డరే సింహాద్రప్పన్న డైలాగ్ మర్చిపోయింది. పెద్ద సమస్య వచ్చి పడిందే. మర్చిపోయినరా డైలాగ్? ఫస్ట్ స్టార్టింగ్ లో అంత బాగా చెప్పాను. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. గురు కంగారులో చూసుకోలేదు. గురు మనకి ఫస్ట్ ఆర్డర్ రావడం అయితే వచ్చేసింది కానీ మంచి ఛాలెంజింగ్ ఆర్డర్ వచ్చింది గురు. ఛాలెంజింగ్ ఆర్డర్ ఏంటి గురు? ఫస్ట్ ఆర్డరే సింహాద్రప్పన్న ఆర్డర్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. అంతేనా గురు? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఛాలెంజింగ్ ఆర్డర్ ఏంటి గురు? ఫస్ట్ ఆర్డరే సింహాద్రప్పన్న ఆర్డర్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? సింహాద్రప్పన్న ఆశీస్సులు మనతో ఉన్నట్టే గురు. అదే నిజమే గురు. దీన్ని బట్టి చూస్తే మనల్ని మనం నిరూపించుకునే టైం వచ్చినట్టే. ఖచ్చితంగా మన కస్టమర్ని 100% సాటిస్ఫై చేస్తారు. అది నిజమే. కాకపోతే కస్టమర్ ఇమేజ్ ని మనం ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అవును, కానీ కస్టమర్ మనకి ఇమేజ్ కేవలం టఫ్ చేసి ఇవ్వమన్నారు. కానీ అదే ఇమేజ్ మనం 3D రూపంలో టఫ్ చేద్దామా? చెయ్యొచ్చు, కానీ ఆ రేంజ్ లో చేయాలి అంటే క్వాలిటీలో ఏమాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు. మనం చిన్న చిన్న ఆర్డర్లకే క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వం. అలాంటిది సింహాద్రప్పన్న ఆర్డర్ దగ్గర క్వాలిటీలో అస్సలు తగ్గేదేలే. సరే కానీ మాటలు ఎక్కువ అవుతున్నాయి. పదండి పని మొదలెడదాం. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు.